హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు సార్ ఉన్నారు. ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన, దీని గురించి సార్ అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన అసలు ఈ స్కీమ్ దేనికి, ఎవరి కోసం సార్? ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఓకే, కౌశల్ అంటే స్కిల్ డెవలప్మెంట్. ఓకే, అంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకున్న తెలివితేటలు ఏంటి, వాళ్ళకున్న స్థూమత ఏంటి, వాళ్ళ ఎఫిషియన్సీ ఏంటి తెలియడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏం చూసామంటే చాలా వరకు ఇంతవరకు చదువుకి చేసే పని సంబంధం లేకుండా ఉండేది. ఓకే, చదువు వేరు, చేసే పని వేరేసరికి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, పర్ఫెక్షన్ ఉండకపోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇలాంటివన్నీ ఉండేది అనమాట. అయితే ఎంప్లాయబిలిటీ తక్కువ ఉండేది ఎడ్యుకేషన్ తర్వాత. అంటే ఎడ్యుకేషన్కి ఎంప్లాయబిలిటీకి లింక్ చేయాలనే ఉద్దేశంతో, అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్తో పాటు ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా కౌశల్ వికాస్ యోజన అనేది కేంద్రం తీసుకోవడం జరిగింది. మనం చూసాం, ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం 100 మంది ఇంజనీరింగ్ పాస్ అయితే అందులో 14 మంది మాత్రమే ఎంప్లాయబిలిటీ కెపాసిటీ ఉంది, మిగతా 86 మందికి లేదని చెప్పారు. ఈ 86 మంది ఏం చేయాలి? అన్ఎంప్లాయ్ అయిపోతారు, నర్వస్ అయిపోతారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకు ఒక విధమైన ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక విధమైన ఇంటర్న్షిప్ లాగా ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించేసి ఉద్యోగానికి అనువైన విధంగా, అర్హత పొందే విధంగా ఎంప్లాయబిలిటీ కెపాసిటీ పెరగాలి. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ నీడ్స్ వేరుంటాయి, ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ వేరుంటుంది. ఈ క్వాలిఫికేషన్కు ఆ ఎంప్లాయర్ నీడ్స్కి అవకాశం అయితే ఉద్యోగ అవకాశం, దానికి ఒక నీడ్ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిలప్ చేయాలి. అంటే వాళ్ళు ఉద్యోగాలు పొందే విధంగా వాళ్ళని తయారు చేయాలి అని చెప్పి ఉద్దేశం కోరుతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది జూలై 15, 2015లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నిరుద్యోగిని కానీ, విద్యార్థిని, ప్రతి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, క్వాలిఫైడ్ అయిన వాళ్ళని, అన్క్వాలిఫైడ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం. తర్వాత మార్కెట్, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉద్యోగ అవకాశాల యొక్క అవసరం ఏంటి, దాన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, వీళ్ళకున్న స్తోమత ఏంటి, అర్హత ఏంటి, స్తోమత ఏంటి, వీళ్ళ ఉన్న కెపాసిటీ ఏంటి, కెపాసిటీ గ్యాప్ని ఫిలప్ చేయడం కొరకు ఒక ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏంటి. సపోజ్ ఒక వ్యక్తి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పనిచేయాలనుకుంటాడు, కానీ ఆయన దగ్గర అక్కడ అవసరం ఉంటుంది, ఇక్కడేమో చదువు ఉంది కానీ ఆ ట్రైనింగ్ లేదు. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఉపాధి దొరుకుతుంది. తర్వాత ఇండస్ట్రీకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారు చేసే ఇండస్ట్రీకి స్కిల్డ్ వర్కర్ దొరుకుతుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ అవుతుంది, ఫిలప్ అయిపోతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దేశానికి ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది తీసుకోవడం జరిగింది. దీని ఎలిజిబిలిటీ అంటే ఏముంటుంది సార్? దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏం లేదు. దానికి ఎవరైనా ఎలిజిబిలిటీ అనేది ప్రతి భారతీయుడు 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడిన ప్రతి వ్యక్తి కూడా స్కూల్ చదివినా, స్కూల్లో డ్రాప్అవుట్ అయినా కానీ, ఉద్యోగం లేకపోయినా కానీ, వర్కర్స్ ఉన్నా కానీ, వర్కింగ్ స్కిల్ ఉన్నా కానీ, అన్స్కిల్లింగ్ ఉన్నా కానీ, అప్స్కిల్లింగ్ చేసుకోవడానికి, అంటే కొంత తెలివితేటలు కొంచెం పెంచుకోవడానికి కూడా దీని యొక్క అవకాశం. అంటే 18 నుంచి 20 సంవత్సరాల ప్రతి వ్యక్తికి ఈ స్కీమ్ ద్వారా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా తనకు నచ్చిన సెక్టార్లో ట్రైనింగ్ తీసుకొని, అంటే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ప్రావీణ్యతను సంపాదించే ఉద్యోగం దొరికే విధంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దానికి రికగ్నిషన్ ప్రభుత్వం కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సర్టిఫికేట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారం ఏమవుతుందంటే, సపోజ్ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఉందనుకోండి, ఇలా సి గ్రేడ్ వరకు ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఉద్యోగికి వెళ్ళినప్పుడు సి గ్రేడ్ ట్రైనింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ సి గ్రేడ్లో తీసుకోవడం జరుగుతుంది. డి గ్రేడ్లో డి గ్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుందంటే మళ్ళీ ఎవరు టెస్ట్ చేయడము, ట్రైనింగ్ చేయడము, నష్టపోవడము, టైం వేస్ట్ కావడము, ఈ వ్యక్తి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కావడం, ఇవన్నీ లేకుండా రెడీమేడ్ ఒక అనే ఎంప్లాయీ దొరికే విధంగా ఇండస్ట్రీ దొరుకుతుంది. సేవలు ఉపయోగించుకునే ఇండస్ట్రీ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఏదైనా సరే వాళ్ళకి దొరుకుతుంది. వీళ్ళకి ఏంటంటే అవకాశం ఉండే ఒక ఏరియా వాళ్ళకి ఇస్తుంది. ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని మేనేజ్ చేసేది మొత్తం ఏంటంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది, NSDC.
ఈ యొక్క స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అంతా కూడా ఎన్ఎస్డిసి మానిటర్ చేస్తుంది. ప్రతి వ్యక్తికి ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తున్నామో వాళ్ళకి ఉద్యోగం ఎక్కడ వచ్చింది, వాళ్ళ ట్రైనింగ్ ఏమిటి, వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ సర్టిఫికేషన్ ఏంటి, మనకి అన్నీ చూసి వాళ్ళకి ఏ విధంగా అక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయని కూడా ఇస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే ఫ్రీ, ఎక్కడ కూడా వీళ్ళు ఎక్కడ ఎవరికి డబ్బు చెల్లించిన అవసరం లేదు, ఫ్రీ ట్రైనింగ్ వీళ్ళకి. ఓకే. ఒకవేళ కొంచెం వీళ్ళకు మంచి కొంచెం ఎంప్లాయబిలిటీ పెరిగిందనుకోండి, నెలకు 5,000 రూపాయల వరకు కూడా ఇంటర్న్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కొన్ని కంపెనీస్ ఏముంటాయంటే మీరు 5,000 ఇస్తుంది కదా, మేము కూడా ఇస్తాము, మేము ప్రభుత్వం 5,000 ఇస్తాము, మేము కూడా ఒక 2-3 వేలు ఇస్తాము, ఇంచుమించు 8,000 వరకు ఈ అన్ఎంప్లాయ్కి నెలకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికే అవకాశం, 10 రోజుల వరకు. సో 6 months 12 months తర్వాత పర్మనెంట్ ఎంప్లాయ్ అయిన తర్వాత ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమంటే రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే ఇంతకుముందు ఉన్న అర్హత ఏంటి అనేది ఒక సర్టిఫికేషన్ దొరుకుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఏ లెవెల్లో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు, ఏ లెవెల్లో వాళ్ళని వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు అప్స్కిల్ చేయొచ్చు అనే లెవెల్ అనేది అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. వీళ్ళని ఏ సెక్షన్లు ఎక్కువగా ఉపయోగిస్తారంటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, హాస్పిటాలిటీ అంటే హోటల్ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి, స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఈ సెక్టార్లో ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకు వస్తుంది, కొన్నిసార్లు ఎక్కువగా నాలెడ్జ్ క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసే తెలివితేటలు కొందరికి, వాళ్ళకి ఎక్కువ కూడా అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. మనం సెల్ ఫోన్ చూస్తాము, ఎంతోమంది ఈవెన్ ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కంటే కూడా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దానికని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. అంటే దీని ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పత్తి రంగము, మామూలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ, హోటల్ కానీ టూరిజం కానీ ఇలాంటి సెక్టర్ అన్నింటిలో ఉద్యోగ అవకాశం దొరికే అవకాశం ఉంది. వీళ్ళకి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ఇండస్ట్రీ ఎక్కడ పనిచేస్తున్న దాని మీద వెళ్ళి 3 నుంచి 12 నెలల వరకు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ఆ ట్రైనింగ్ బేస్ మీద ఒక సర్టిఫికేషన్ ఇస్తారు, దాని ప్రకారం వాళ్ళు ఇది చేసుకునే అవకాశం ఉంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో 5,000 గవర్నమెంట్ ఇస్తుంది ఇంటర్న్షిప్, మిగతా 3-4 వేలు కానీ 2,000 3,000 కానీ కంపెనీ కూడా ఇచ్చి ఎవరైనా ముందుకు వచ్చాము. గురించి మనం ఎగ్జాంపుల్ ఇస్తాం. ఎల్ఎన్టీకి మన ఆర్థిక మంత్రి చెప్తున్నాం, ఎల్ఎన్టీ కంపెనీ 45,000 మంది పనులు కావాలి, అన్స్కిల్డ్ లేబర్ కావాలి, అన్స్కిల్డ్ వర్కర్స్ కావాలి, దొరకట్లేదు వాళ్ళకి. అంటే గవర్నమెంట్ ఏముంటుందంటే 45,000 మంది అందుకు నిరుద్యోగులు ఏంటో ఉన్నారు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు, వీళ్ళ లెవెల్ వేరు. ఈ బ్రిడ్జ్ చేయాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. ఆ ట్రైనింగ్ ఏముంటుంది, గవర్నమెంట్ ఏముంటుంది, వాళ్ళ ట్రైనింగ్ ఎవరు ఇప్పించేవారు, మీరే ట్రైనింగ్ ఇవ్వండి, నేను వాళ్ళకి 5,000 నెలకు మేము ఇస్తాం, తర్వాత మీరు ఉద్యోగం తీసుకోండి. ఈ విధంగా మనకు ఆ ఉద్యోగ అవసరానికి, ఉద్యోగ అవకాశాలకి మధ్యలో గ్యాప్ ఫీలప్ అయిపోయి అందరూ ఉపాధి ఉద్యోగ అవకాశం పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి ఫాస్ట్ అవుతుంది, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కొత్త వస్తువు, ఒక రోడ్ వేస్తున్నాడు, ఒక 100 మందికి ఉపాధి వచ్చాడు, ఈ 100 మందికి ఉపాధి వస్తుంది, ప్లస్ రోడ్ వేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఫాస్ట్ అవుతుంది. ఒకటి ఎలక్ట్రిసిటీ వేసారనుకోండి, సోలార్ పవర్ వేసారనుకోండి, దాని ద్వారా వాడుకునేలాగా అవుతుంది బెనిఫిట్, ప్లస్ వాళ్ళకి ఉపాధి దొరికే అవకాశం. ఈ విధంగా ఇద్దరి సహాయం దొరికి ఆర్థిక అభివృద్ధి బలమైన ఆర్థిక పునాది జరిగే అవకాశం ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. అంటే ప్రతి 18 సంవత్సరం 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క స్కీమ్లో ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవాలంటే అర్హుడే. దీనికి కూడా అప్లై చేసుకోవాలంటే ఇంతకుముందు మన myschemes.gov.inకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పిన కొన్ని మధ్యలో స్టార్టింగ్లో కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, అని కొంచెం క్లారిఫై చేసుకుంటూ ఒక 2-3 సార్లు ప్రయత్నం చేస్తే విజయవంతంగా చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.